మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం నాటి పొదుపు సంఘాల నుంచి నేటి కుట్టు మిషన్ శిక్షణ వరకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. సైదాపురంలోని పాత ఆరోగ్య కేంద్రం ఆవరణంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తున్నామని చెప్పారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ, ఈబీసీ కేటగిరీకి చెందిన 72 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం మిషన్ ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోహన్ కృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, సుబ్రహ్మణ్యం రాజు, దిలీప్ నాయుడు, చిత్తలూరి పోలయ్య, సురేంద్ర, విజయరెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండగా మీకు కొన్ని పనిముట్లు అన్నీ కూడా ఇచ్చేవాళ్ళం. ఈరోజు అందులో భాగంగా ఇప్పుడు కూడా మహిళలు వాళ్ళు స్వయం శక్తితో పని చేసుకోవాలి, వాళ్ళకు కూడా నెలకు ఒక 20,000 రూపాయలు రావాలి అనే కాన్సెప్ట్తో మళ్ళీ ఈ కుట్టు మిషన్లు నేర్పించి ఈ కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అయిపోతా ఉన్నాం. అందుకని మీరు ఇప్పుడే మన ఈడీ గారు చెప్పారు, మీరు శ్రద్ధగా నేర్చుకుంటే అందరూ కూడా కుట్టు మిషన్లు ఇస్తాం. 100 కాదు, ఈ మండలానికి ఎన్ని కావాలన్నా కానీ తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకుని తొందరగా తయారవుతామని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ మిషన్లు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తానని చెప్పడం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అందరి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ చూసుకుంటాం. అదేవిధంగా మీరు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకుంటే రేషన్ కార్డులో కూడా తాళం ధరిస్తారు. ఎందుకంటే మళ్ళా మీకు బిడ్డల పుట్టున్నా ఎవరైనా కార్డులో లేకుండా ఉన్నా మీ కుటుంబంలో సభ్యులుంటే మళ్ళా కార్డులో చేర్చుకోవచ్చు. కాబట్టి మీరు తహసీల్దార్ గారికి అర్జీ పెట్టుకుంటే అవన్నీ కూడా యాడ్ అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.